దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదువుకుందాం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి యగు ప్రభువా, వాక్యము నీదయున్నది, ప్రజలు నీ వారమై ఉన్నాము ప్రభువా. ఎదుగు నీ నామమును బట్టి పరిశుద్ధత కలుగునట్లుగా నీ సన్నిధిలోనికి వచ్చి ఉండగా నీ వాక్యము చేత మా హృదయాలను, మా నోటిని మీరే శుద్ధి చేసి నీవు వాగ్దానము చేసిన రాజ్యములోనికి మేము ప్రవేశించుటకు నా తండ్రి నీ సంఘానికి మీరే అర్హతను కలగచేయమని ప్రభువులను సమీపించే మేము యోగ్యమైనటువంటి వారముగా ప్రభు బల్లను నా తండ్రి సమీపించడానికి నీ కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ఏర్పాటు చేయబడిన సంఘమంతటినీ సజీవమైన నీ వాక్యానికి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరికూడి వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనము చదువుకొని ఉన్నాం. మొదటి దినముగా కూడా మనము ఈ వాక్యాన్ని ధ్యానం చేసి ఉన్నాం. ఏమిటి అంటే, భక్తుడైనటువంటి యాకోబు గారు ఏం చెప్తున్నారు అంటే, అనేకమైన విషయాలలో మనమందరము తప్పిపోవచ్చున్నాము అని అంటున్నాడు. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరాన్ని స్వాధీనమందుంచుకొనడానికి శక్తి గలవాడగును. మనమందరము అనేక విషయాలలో తప్పిపోతున్నాము అనేది మనము కొంత మటుకు ధ్యానం చేసి ఉన్నాం. ఏ విషయాలలో మనము తప్పిపోయేటువంటి వారముగా ఉన్నాము అనేది మరి మొదటి దినాన ధ్యానం చేసి ఉన్నాం. ఏదైతే మొదటిగా దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో మనము తప్పిపోయినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలన్నిటి విషయంలో కూడా తప్పిపోతున్న వారమే. అంటే ఒక ఆజ్ఞను గైకొని మరి ఒక ఆజ్ఞను గనక మనము నెరవేర్చకపోయినట్లయితే ఖచ్చితంగా మనము ఆజ్ఞలన్నిటి విషయంలో కూడా తప్పిపోతున్నటువంటి వారమే అనేది మనము చూసి ఉన్నాం. రెండవదిగా హుమెనైను గూర్చి, ఫిలేతును గూర్చి వారంట సత్యమందు తప్పిపోయినటువంటి వారని, వారు అనేకుల యొక్క విశ్వాసాన్ని కూడా చెరిపేటువంటి వారుగా ఉన్నారని, వారు ఏంటి అంటే కనుక పునరుద్ధానము గతించిపోయింది అని చెప్పి వారు నమ్ముతూ ఉన్నారు. అంతేకాదు, వారు అపవిత్రమైనటువంటి వాటి మాటల చేత వారు ఏం చేస్తూ ఉన్నారంటే విశ్వాసము అనేది చెరుపుతూ ఉన్నారు. కాబట్టి అనేకులు సత్యములో నుంచి తప్పిపోవడానికి, అలాగే మనము సత్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడు సత్యాన్ని అనుసరించకుండా మనల్ని అడ్డగించేటువంటి వారు, ఆటంకపరిచేటువంటి వారు, ఆత్మానుసారంగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు శరీర క్రియల చేత మనము పరిపూర్ణులను చేయబడతాము అన్నట్లుగా మనల్ని ప్రోత్సహించేవారు, మనల్ని ప్రేరేపించేటువంటి వారు ఉంటారు, వారి యొక్క బోధ చేత కానీ వారి మాటల చేత కానీ. కాబట్టి మనం సత్యాన్ని అనుసరించి నడుచుకునే వారముగా ఉండాలి, కానీ సత్యములో నుంచి మనము తప్పిపోయేటువంటి వారముగా ఉండకూడదు. ఎవరి యొక్క మాటల చేతనైనా బోధల చేతనైనా సత్యము చేయకుండా మనము ఆటంకపరచబడేటువంటి వారంగా ఉండకూడదు అనేది మనము తెలుసుకొని ఉన్నాం. మూడవదిగా మరి విశ్వాసములో నుంచి మనము తప్పిపోయేటువంటి వారముగా ఉంటాము అనేది.
అంటే జ్ఞానము అని చెప్పి అబద్ధాలను మరి అలాగే నానా విధములుగా వివాదములను తర్కాలను తీసుకొని వచ్చి మనతో మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. ఇటువంటి మాటల వలన ఇటువంటి వ్యర్థమైనటువంటి వివాదాలను బట్టి మరి మన యొక్క విశ్వాసముల నుంచి మనము తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక మనము విశ్వాసములో స్థిరముగా ఉండేటట్లుగా ఎల్లప్పుడూ కూడా మనము చూసుకునేటువంటి వారముగా ఉండాల. తప్పిపోయినటువంటి కుమారుడు ఎలాగా మరి ఆయన తన తండ్రి యొక్క ఆస్తిని తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారము చేసి అంతయు పోగొట్టుకొని మరలా తండ్రి ఇంటికి వచ్చాడనేది, ఆయన తప్పిపోయి మరలా నాకు దొరికెను అని చెప్పి రాస్తా. అంతేకాకుండా దావీదు గారు ఎలాగా తప్పిపోయినటువంటి గొర్రె వలె నేను త్రోవ విడిచి తిని అని చెబుతున్నాడు. మరి ఆయన ధర్మశాస్త్రము అనేది ఆయనకెంతో ప్రియమైనదిగా ఉన్నది. దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క శాసనములు, ఆయన కట్టడలు, విధులు అనేటువంటివి ఆయనకి ఎంత ప్రియమైనటువంటివిగా ఉండి వాటిని అనుసరించి నడుచుకునేటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాదు, నీ ఆజ్ఞలను నేను మరచివాడను కాను అని కూడా దేవుని సన్నిధిలో చెప్తూ ఉన్నాడు. ఇంతగా దేవుని యొక్క వాక్యాన్ని మరి ఆయన ఎరిగి ఉండి మరి తన స్వాభిప్రాయము కన్నా కూడా దేవుని యొక్క ఆజ్ఞలకి మరి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చినటువంటి దావీదు గారు ఏమంటున్నాడు అంటే, తప్పిపోయినటువంటి గొర్రె వలె ఉన్నానని, మరి త్రోవ తప్పి నేను తిరుగులాడుతున్నానని ఆయన చెప్తున్నారు. కాబట్టి మనము అనేక విషయాలలో ఎలా ఉంటా ఉన్నాము అంటే తప్పిపోయేటువంటి వారముగా ఉంటున్నాం. అయితే ఇలా మనము తప్పిపోకుండా ఉండాలి అని అంటే యాకోబు గారు ఒక సూచన తెలియచేస్తా ఉన్నాడు. యాకోబు గారు ఏమి చెప్తున్నారు అని అంటే కనుక, ఎవడైనా సరే మాట యందు గనక తప్పని ఎడల, మనము మాట విషయంలో కూడా ఎలా ఉంటాము అంటే తప్పిపోతాం. రోజుకి ఎన్నిసార్లు తప్పిపోతాము. మాట ఇస్తా ఉంటాము, మాటని అనుసరించాం, మనం చెప్పిన మాటని మనమే పాటించాం. అంటే ఎంతగా మనము తప్పిపోతాం. ప్రతి విషయములో, అనేక విషయాలలో మనమందరము కూడా తప్పిపోతున్నటువంటి వారమై ఉన్నాం. అయితే మనం ఇలా తప్పిపోకుండా ఉండాలి అని అంటే మనం ఏం చెయ్యాలో ఇక్కడ యాకోబు గారు చెప్తా ఉన్నాడు. ఏం చెయ్యాలా మనము అని అంటేనంట, మాట యందు తప్పకుండా ఉండాలంట. మాట యందు గనక మనము తప్పని వారమైనట్లయితే మనము ఏ లోపము లేనటువంటి వారముగా ఉంటాం. ఈ ఒక్కటి గనక మనము చేయగలిగితే మనలో ఏ లోపము ఉండదు. మన సర్వ శరీరాన్ని కూడా మనము స్వాధీనమందుంచుకోవడానికి మనము శక్తి గలవారం అవుతాం. మన సర్వ శరీరం కూడా స్వాధీనపరుచుకునే శక్తి ఎక్కడ ఉందంట? మాటలో కనుక మనము తప్పిపోకుండా ఉంటే మన సర్వ శరీరం కూడా ఎవరి స్వాధీనంలో ఉంటుంది? మన స్వాధీనంలో ఉంటుంది. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, అయ్యా నేను తప్పిపోకుండానట్లుగా, నేను తొట్టిల్లిపోకుండానట్లుగా నన్ను కాపాడు ప్రభు అంటాం. నిజమే, దేవుడు మనము తప్పిపోకుండానట్లును తొట్టిల్లిపోకుండా ఉండేటట్లుగా మనలను కాపాడేటువంటి దేవుడే. దానికి ఆయన శక్తిమంతుడు, ఆయన సమర్థుడై ఉన్నాడు. మరి ఒక మాట, ప్రేమ విషయంలో కూడా మనం ఎంత మాత్రము తప్పిపోయేటువంటి వారముగా ఉండకూడదు. ప్రేమలో కూడా మనం ఎల్లప్పుడూ నిలిచి ఉండేటట్లుగా, మనము ప్రేమలో నిలిచి ఉండేటట్లు మనము కాచుకొని ఉండాలా. ఎందుకనగా మనము ఎఫెసు సంఘముతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, మొదటి ప్రేమను నీవు వదిలితివి కనుక అంటున్నాడు. అంటే మనము మొదటి దినాలలో మనం ఎలా ఉంటాము అంటే ప్రేమగా ఉంటాం. దేవుని విషయంలో ప్రేమగానే ఉంటాము, సహోదరుల విషయంలో కూడా ప్రేమగానే ఉంటాం. కానీ దినాలు గడిచే కొద్ది ఏమైపోతుంది అంటే మన ప్రేమ అనేటువంటిది మనం విడిచిపెడతాం. కాబట్టి ప్రేమ విషయంలో కూడా
మనం ఎంత మాత్రము తప్పిపోయేటువంటి వారముగా ఉండకూడదు. మాట విషయంలో కూడా మనం ఎంత మాత్రం తప్పిపోయేటువంటి వాళ్ళముగా ఉండకూడదు. మాట ఇచ్చి మనకి ఒకవేళ నష్టం కలిగినా కూడా మనం ఎలా ఉండాలంట? మాట మాత్రము తప్పకూడదంటండి. మరి దేవుని యొక్క పరిశుద్ధ పర్వతము మీద నివసించేవారు, ఆయన గుడారములో అతిథిగా నివసించేవారు ఎలా ఉంటారంట? వారు మాట తప్పని వారుగా ఉంటారంటండి. మాట ఇచ్చి వారికి నష్టం కలిగినా కూడా వాళ్ళు మాట తప్పనటువంటి వారుగా ఉంటారు. కాబట్టి మాట విషయంలో కూడా మనం నిజంగా దేవుని సన్నిధిలో ఉండాలని మనం కోరుకుంటున్నామా? దేవునితో కూడా సదాకాలం జీవించాలని మనం కోరుకుంటున్నాము అంటే ఖచ్చితంగా మాట విషయంలో కూడా మనం మనకు ఒకవేళ నష్టం వచ్చినా పర్వాలా, మనం కీడుని అనుభవించినా పర్వాలా, కానీ మాట మాత్రము తప్పిపోయే వారముగా ఉండకూడదు. అందుకనే ఎవడైనా మాట విషయంలో కనుక తప్పకపోతే వారిలో ఏ లోపము లేనివారుగా ఉంటారంట. వారు సర్వ శరీరాన్ని కూడా స్వాధీనం అందించుకున్న శక్తి లేని వారుగా ఉండాలంట. అయితే ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాం? ఏ లోపం లేనివారుగా ఉండాలని కోరుకుంటున్నాం, అవునా లేదా? మాట విషయంలో మనము ఏ లోపము లేనటువంటి వారంగా ఉండాలని కోరుకుంటున్నాం. మన సర్వ శరీరం కూడా మన స్వాధీనంలో ఉండాలి అని మనం ఆశపడతాం. కానీ మనకి సాధ్యమవుతుందా? మనకి సాధ్యం కావట్లేదు. ఎందుకని అని అంటే మన నోటికి మనము చిక్కం పెట్టుకోవటల్లా, మన నాలుకని మనం సాధు చేయడంలా. చూడండి, గుర్రము తన యొక్క శరీరం అంట స్వాధీనంలో ఉండాలి అని అంటే ఏం చేస్తారంట? గుర్రము యొక్క నోటికి ఏం పెడతారు? చిక్కము అనేది, కళ్ళెము అనేటువంటిది పెడతారంట. అలాగే ఇంకా ఓడ నడిపేటువంటి వాని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలి అంటేనంట చూడండి, అది ఎంత గొప్పదై ఉన్నటువంటి పెనుగాలికైనా సరే కొట్టుకొని పోకుండా ఉండాలి అని అంటే చిన్నదైనటువంటి చుక్కాని చేత అది నడిపింపబడుతుందంట. అలాగే మన సర్వ శరీరము కూడా స్వాధీనములో ఉండాలి అని అంటే, మనలో ఏ లోపము లేకుండా ఉండాలి అని అంటే మనం మాట విషయములో తప్పిపోయేటువంటి వారముగా ఉండకూడదు. ఎందుకు యాకోబు గారు ఇంతగా మరి నోటిని గూర్చి, నాలుకను గూర్చి, మాటను గూర్చి మాట్లాడుతున్నారు అని అంటేనంట, ఏ నరుడును కూడా నాలుకని సాధు చేయనేరడు అంటున్నాడు. ఏ నరుడు కూడా సాధు చేయనేరడు అండి. ఎందుకంటే నాలుక అనేటువంటిదంట అది అగ్ని లాంటిదంట. మన అవయవాలలో ఉండి అది సర్వ శరీరానికి కూడా మాలిన్యాన్ని కలుగచేస్తా ఉన్నది. ఇప్పుడు మన సర్వ శరీరానికి మాలిన్యతను కలుగచేసే అవయవం ఏమిటి అని అంటే ఏంటంట? నాలుకేనంట. అందుకని మాట విషయంలో తప్పిపోకుండా ఉన్నాము అంటే మన సర్వ శరీరాన్ని కూడా మనము స్వాధీనపరుచుకునే శక్తి ఎక్కడ ఉన్నది, దేనికి ఉన్నది అంటేనంట నాలుకకే ఉన్నదంట. ఇది సర్వ శరీరానికి మాలిన్యాన్ని కలుగచేస్తా ఉన్నది. అంతేకాకుండా ఇది ప్రకృతి చక్రానికి కూడా మనం పోతే పోయాం, మనం నశించిపోతే పోయాం, మనం అపవిత్రపరచబడ్డాం. కానీ ఇది మనతో విడిచిపెట్టదంట. ఏం చేస్తుంది? ప్రకృతి చక్రానికి అంతటికీ కూడా ఇది చిచ్చు పెట్టేదిగా ఉంటుంది. అడవిలో గనక ఒక చెట్టుకి అగ్నిని రాజేస్తే ఏమవుతుంది? అది ఆ ఒక్క చెట్టు కాలి ఆగిపోతుందా? అలాంటి అగ్ని అని అన్నమాట. మన నాలుక అగ్నిలాగా ఉండి మన శరీరానికి అపవిత్రతను కలగచేస్తూనే ప్రకృతి చక్రానికి అంతటికీ కూడా అది చిచ్చు పెట్టేటువంటిదిగా ఉంటుందంట. ఏ నరుడు కూడా ఇప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి పక్షులను కానీ, సర్పాలను కానీ, జలచరాలను కానీ వీటన్నిటిని కూడా సాగు చేయగలుగుతున్నాడంట. కానీ నరుడు
నాలుకను మాత్రము సాధు చేయలేకపోతున్నాడంట. నాలుకను మాత్రము సాధు చేయలేకపోతున్నాడు. కానీ ఇది సాధు చేయలేకపోతున్నాం, సాధు చేయనేరడు అని యాకోబు గారు చెప్తున్నారు. కాబట్టి మన నాలుకని మన ఇష్టానుసారంగా, మన పెదవులను మన ఇష్టానుసారంగా, మన నోటి మాటల చేత మన శరీరాన్ని అపవిత్రతను కలుగ చేసుకొనొచ్చు ప్రకృతి చక్రానికి మనము చిచ్చు పెట్టేటువంటి వరంగా ఉండకూడదు. ఏం చేయాలా? దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఇక్కడ చెప్తున్నాడు కదా, 10వ వచన భాగంలో చూడండి. 10వ వచన భాగం, ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఈలాగున ఉండకూడదు. ఖచ్చితంగా మనము ఇలా ఉండకూడదు. అంటే మనం ఇదే నోటితో, మనకుంది 2 పెదాలు ఉన్నాయి, కానీ నాలుక మాత్రం ఎన్నున్నాయి? ఒక్కటే ఉంది. ఈ ఒక్క నాలుకతో మనం ఏం చేస్తున్నాము అంటే ఆశీర్వచనాన్ని పలుకుతున్నాం, శాపవచనాన్ని పలుకుతున్నాం. దేవుని పిల్లలకు ఇది ఎంత మాత్రము కూడా తగినది కాదు. అంతేకాదు, ఎవరమైనా సరే భక్తి గలవారము అని మనం అనుకుంటున్నాము అని అంటే యాకోబు గారే చెప్తూ ఉన్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచన భాగంలో కనుక మనం చూసినట్లయితే, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎవడైనా సరే నోటికి కళ్ళెము అనేటువంటిది పెట్టుకొనకుండా తన హృదయాన్ని మోసపరచుకునేవాడు. ఎవరి నోటికైతే కళ్ళెముండదో వారు తమ హృదయాన్ని ఏం చేస్తున్నారంట? మోసపరుచుకునేటువంటి వారు. ఎందుకు అంటే, నోటికి కళ్ళెము లేకుండా నేను భక్తి గలవాడను అని మనం అనుకున్నాము అంటే ఖచ్చితంగా మన భక్తి అంతా కూడా వ్యర్థమే. కాబట్టి ఖచ్చితంగా దేవుని పిల్లలకు, దేవుని చేత పిలువబడినటువంటి భక్తులమైతే మన నోటికి ఏమి ఉండాలా? కళ్ళెము అనేటువంటిది ఉండాల. గుర్రాలకి కదా కళ్ళెము, లేకపోతే ఎద్దులకి కదా చిక్కము, గుర్రాలకి కదా చిక్కం పెడతారు అనుకుంటాం. ఏంటి నోటికి కళ్ళెము అని అంటే, మనం నోటికి కళ్ళెం పెట్టుకోవడం అంటే ఏంటి? ఎద్దుకి, నూర్చే ఎద్దుకి, లేకపోతే మరి అలాగే గుర్రానికి కళ్ళెం వేసినట్లుగా మన నోటికి కూడా ఏమన్నా కళ్ళెం వేస్తారా? ఎందుకు యాకోబు గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఇలా రాస్తూ ఉన్నారు అంటే, మనం అసలు భక్తి గలవారము అని అంటే, మనము దేవుని పిల్లలమైతే ఖచ్చితంగా మాట్లాడడానికి మనము నిదానించేటువంటి వారంగా ఉండాలంట. వినడానికి మనము ఏంటి? నీ నోటికి ఉండాల్సినటువంటి కళ్ళెము అని అంటే, కళ్ళెం ఏంటి అంటే వినడానికి నీవు వేగిరపడాలా, మాట్లాడడానికి నీవు నిదానించాలా. యాకోబు రాసిన పత్రిక 19వ అధ్యాయములో 19వ వచన భాగములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడును అయి ఉండవలెను. ఖచ్చితంగా మనం రివర్స్లో ఉంటాం. మనం మాట్లాడడానికి వేగిరపడతాం, వింటము అనేటువంటిది మనకు అసలు ఇష్టం ఉండదు. వింటం అనేటువంటిది మనం ఇష్టపడం, చెప్పడానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళం, మాట్లాడడానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళం. వినడము అంటే మనకు ఎలా ఉంటుంది అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ మనము దేనిని అభ్యాసంగా చేసుకోవాలా?
దేనిని సాధకం చేసుకోవాలా అని అంటే మాట్లాడడానికి మనము మాట్లాడడానికి నిదానించాల. మనము వేగిరపడేటువంటి వాళ్ళంగా ఉండకూడదు, కోపపడేటువంటి వాళ్ళంగా కూడా ఉండకూడదు. కోపపడడంలో కూడా ఎంత కోపము నీకు వచ్చినా కూడా నువ్వేం చేయాలి? నీ కోపాన్ని అణుచుకోవాలా, నువ్వు నిదానించాలా. ఇది మనం ఖచ్చితంగా దేవుని యొద్దకు వచ్చిన తర్వాత దీనిని మనము సాధన చేయాలా. ఇది అభ్యాసం చేస్తే ఇది మనకి లోబడనంత గొప్పదేం కాదు. ఒక కుక్కని సాధు చేస్తున్నాం, ఒక పిల్లిని సాధు చేస్తున్నాం, జంతువులన్నిటినీ కూడా సాధు చేయగలుగుతూ ఉన్నారు. కానీ పక్షులను, చిలకల చేత మాట్లాడించగలుగుతున్నాం. ఇంతగా పక్షులను, జంతువులను సాధు చేయగలిగిన నరుడు తన నోటిని, నాలుకను సాధు చేయలేడా? ఖచ్చితంగా మనం సాధన చేస్తే ఎలా వాటిని ఒక రోజులో ఒక పక్షిని, చిలుకను మాట్లాడమంటే మాట్లాడుతుందా? మాట్లాడదు. ఒక కుక్క మన ఇంటికి కాపలాగా ఉండే కుక్క కానీ మనం చెప్పినట్లుగా ఒక కుక్క ఉండాలి అని అంటే అది ఒక దినములోగా ఉంటుందా? అది కూడా, దానికి కూడా మనం ఏం చేస్తాం? ట్రైనింగ్ ఇస్తాం. గుర్రానికి ఏం చేస్తాం? ట్రైనింగ్ ఇస్తాం. అన్నిటికీ ట్రైనింగ్ ఇస్తాం. మనం మాత్రం ట్రైనింగ్ తీసుకోవడానికి ఇష్టపడం. మనకి ట్రైనింగ్ అవసరం లేదు. అంటే వాటన్నింటినీ నేను చేయగలుగుతున్నాను కదా అని మనం అనుకుంటున్నాం. కానీ నీవు కూడా ట్రైనింగ్, దానిని నువ్వు ఎలా సాధు చేస్తున్నావో నిన్ను అపవిత్రపరిచేటువంటి నాలుకను కూడా నువ్వేం చేయాలా? సాధు చేయాలి అనేటువంటిది మనకి తెలియాలా. అందుకనే మాట్లాడడానికి మనం వేగిరపడే వాళ్ళలాగా ఉండకూడదు. మనం మాట్లాడడానికి మనము నిదానించాలా. అయితే నిదానించి చాలామంది చాలా తక్కువ మాట్లాడతారు, కానీ వాళ్ళ మాటలు కత్తిపోటు వంటి మాటలుగా ఉంటాయి. మీరే చెప్తారు. కొంతమంది ఊరిక మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆ మాటలలో ఏమీ కూడా ఉండదు. నువ్వు ఊరక మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడి దానిలో నీకు అపవిత్రపరిచేటువంటి మాటలు, ఇతరులను బాధించేటువంటి మాటలు కూడా ఉండకూడదు. ఇప్పుడు తక్కువ మాట్లాడితే భక్తి కలిగినట్టు కాదు, ఎక్కువ మాట్లాడితే భక్తి లేనట్టు కాదు. ఎక్కువగా మాట్లాడడానికి వేగిరపడేటువంటి వాళ్ళు ఏం చేయాలా అంటే మాట్లాడడానికి నిదానించాలా. మాట్లాడడానికి నిదానించేవారు క్లుప్తముగా, తక్కువగా మాట్లాడే వాళ్ళు ఏం చేయాలా? ఖచ్చితంగా ఆ మాటలలో దోషము అనేటువంటిది లేకుండా చూసుకోవాలా. విస్తారమైనటువంటి మాటలలో కూడా ఏముంటదంట? దోషం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కువగా ఊరికే మనం మాట్లాడకూడదు. అలాగే తక్కువగా మనం మాట్లాడినా సరే, మితంగా నేను మాట్లాడినా సరే, మన మాటలో కూడా దోషము అనేటువంటిది లేకుండా చూసుకోవాలి. అందుకని భక్తుడైనటువంటి దావీదు గారు అంటాడు కదా, నా హృదయ ధ్యానము, నా మాటలు నీకు అంగీకృతములు అగునుగాక అని చెప్తున్నాడు. ఖచ్చితంగా మన హృదయ ధ్యానము, మన నోటి మాటలు అనేటువంటివి దేవునికి ఎలా ఉండాలి అని అంటే కనుక అంగీకృతములుగా ఉండాలా. మన మాట్లాడే మాటలు దేవునికి అంగీకరింపబడాలా. నేను ఎక్కువ మాట్లాడాను, లేకపోతే నువ్వు ఎక్కువ మాట్లాడావు, లేకపోతే నేను తక్కువ మాట్లాడాను కాదు. మనం మాట్లాడేటువంటి మాటలు అనేటువంటివి దోషభరితమైనటువంటి మాటలుగా ఉండకూడదు. దేవునికి అసహ్యమైనటువంటి మాటలను మనం మాట్లాడేటువంటి వాళ్ళలాగా ఉండకూడదు. మనం మాట్లాడే మాటలలో చూడండి, అబద్ధములాడేటువంటి నాలుకంట, కళ్ళల్లాడేటువంటి నాలుకంట దేవునికి అసహ్యమైనటువంటివి. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటలు దేవునికి అసహ్యాన్ని కలుగచేసేటువంటివిగా ఉండకూడదు. అందుకని మనం మాట్లాడేటువంటి మాటలు అనేటువంటివి ఎలా ఉండాలా అంటే కనుక
ధూపము వేయబడినట్లుగా పవిత్రమైనటువంటి మాటల వలె మన యొక్క నోట నుండి వచ్చేటువంటి మాటలనేవి ఉండాలా. ఖచ్చితంగా చూడండి, దేవుడు మాట్లాడుతూ మత్తయి సువార్త 12వ అధ్యాయములో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఒక మాట చెప్తూ ఉన్నాడు కదా. దీనిని ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచ్చిన భాగము నుండి కనుక మనం చూస్తే, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందుదు. ఎందుకు మన నాలుకను మనము సాగు చేయాలా? ఎందుకు మనం మాట్లాడడానికి మనము నిదానించాలా? ఎందుకు మన నోట నుండి వచ్చే మాటలు దేవునికి అంగీకృతములుగా ఉండాలి అని అంటే, ఖచ్చితంగా మన నోటితో మనము పాపము చేయకుండా మన నోటికి చిక్కము అనేటువంటిది పెట్టుకోవాలా. మన నోటికి ఖచ్చితంగా కళ్ళం అనేటువంటిది మనమే బిగించుకోవాలా. ఎందుకనగా మనము వ్యర్థముగా మాట్లాడేటువంటి ప్రతి మాటకి కూడా ఏమి ఉన్నదంట? విమర్శ దినాన లెక్క చెప్పవలసి ఉన్నది. విమర్శ, మనం వ్యర్థంగా ఒక్క మాట మాట్లాడినా సరే ఖచ్చితంగా మనం విమర్శ దినాన ప్రభు న్యాయాధిపతిగా సింహాసనము మీద కూర్చుండినప్పుడు ఖచ్చితంగా మనము దీనికి లెక్క అనేది చెప్పాలా. నీవు నీ మాటలను బట్టే నీవు నీతిమంతుడవని, లేదు నీ మాటలను బట్టి నీవు అపరాధివి అని తీర్పు చేయబడుతుంది. దేనిని బట్టి? కాబట్టి మనం ఏం చేయాలి? మన నోటిని మనం సాగు చేయాలా. మన నాలుకని మనము సాగు చేసేటువంటి వారు ఉండాలా. మన పెదవుల ద్వారము నుండి వచ్చేటువంటి మాటలు ఎటువై ఉన్నాయి అనేటువంటిది ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకోవాలా. దేవునికి అంగీకారంగా మన నోటి మాటలు వస్తూ ఉన్నాయా లేదా అనేటువంటిది మనల్ని మనం పరీక్షించుకునేటువంటి వాళ్ళం ఉండాలా. నేను బాగా మాట్లాడుతున్నాను, నేను మాట్లాడగలిగినటువంటి సామర్థ్యము నాలో ఉన్నది అని మనం ఎంత మాత్రం అనుకోకూడదు. నేను ఏ దోషభరితమైన మాటలు, నేను అబద్ధాలు చెప్పడం లేదు, నేను మోసపూరితంగా మాట్లాడడం లేదు, లేకపోతే ఒకరితో నేను కొండాలు చెప్పడం లేదు, నేను చెడ్డ మాటలు మాట్లాడడం లేదు, నేను ఎవరిని కూడా ప్రతిగా నన్ను దూషించిన వాళ్ళని నేను దూషించట్లేదు, ఇలా మనం అనుకోవచ్చు. కానీ నిన్ను నీవు ఏ దినమునకు ఆ దినము నిన్ను నీవు పరీక్షించుకోవాలా. ఎందుకంటే ప్రతి దినము కూడా మనం ఏమైపోతున్నామో తప్పిపోయేవారమే. ప్రతి దినము కూడా మనకి ఏం కావాలా అని అంటే, చూడండి, మనకి యెషయా గారి గురించి బాగా తెలుసు. దేవుని యొక్క ప్రత్యక్షతను చూసినటువంటి ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే కనుక ఏమంటున్నాడు? నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, అపవిత్రమైనటువంటి జనుల మధ్య నివసించేవాడను అంటున్నాడు. అంటే ఖచ్చితంగా మరి యెషయా గారిని గురించి గనక మనము చూసినట్లయితే దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు ఖచ్చితంగా తాను ఎవరి మధ్యలో ఉన్నాడు, తన పెదవులు ఎటువంటివి అనేది ఆయన ఎరగగలిగి ఉన్నాడు. అంటే జనులను బట్టి అయినా సరే, ఈ లోకంలో మనం ఉన్నాం, అపవిత్రమైన జనుల మధ్య మనము నివసించేవారమై ఉన్నాం. మనం ఉచితంగా తెరిచేది ఏంటి అంటే నోరే. ఉచితంగా ఏ వెల ఉండదు ఈ మాటలకి, ఏ వెల ఉండదు. ఏదంటే అది మనం వాగ్దానాలు చేసేస్తాం, మాట్లాడేసేస్తాం.
కానీ మాట నిలబెట్టుకోవడంలో, మాట్లాడినటువంటి మాటను నెరవేర్చడంలో మాత్రం చాలా బాగా తప్పిపోతూ ఉంటాం కదా. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చెయ్యాలా? పరీక్షించుకోవాలి మన నోట నుండి వచ్చే. అందుకనే ఇక్కడ ప్రభు మాట్లాడుతూ చెప్తున్నారు, మీరు చెడ్డవారయ్యుండి మీ నోటన మంచి మాటలు. అసలు ఈ ప్రశ్న అనేటువంటిది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీరు చెడ్డవారయ్యుండి ఎలాగ మంచి మాటలు పలకగలరు? దేవుని వాక్యము ఏమంటుంది అంటే, చూడండి, ప్రభు మత్తయి సువార్త మనకి 7వ అధ్యాయంలో చూసినా కూడా తీయద్దు, కానీ ప్రభు అంటున్నాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా అంటున్నాడు. ఇక్కడేమంటున్నారు? మీరు చెడ్డవారై ఉండి మీ నోట మంచి మాటలు ఎలాగునా పలకగలరు. మనం అసలు అందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేనట్టు, అందరం కూడా ఏ భేదము లేదు, అందరం కూడా పాపము చేసినటువంటి వారమే, అందరము కూడా చెడ్డవారమే. మన నోటి నుంచి మంచి మాటలు ఎలా వస్తాయి? ఒకసారి వచ్చినా, రెండోసారి అయినా, ఒక 10 సార్లు మంచి మాట వచ్చినా, 11వ అయినా మన నోట్లో నుంచి ఏదో ఒక చెడ్డమా. ఎంత సాధన చేసినా కూడా ఈ నాలుక అయితే ఖచ్చితంగా అది లోబడాలా, దేవునికి లోబడాలి. ఎప్పుడు మనము మన నాలుకను ఎలాంటి మాటలను మాట్లాడితే మనము దేవునికి ఇష్టలంగా ఉంటాం, ఎలాంటి మాటలు మాట్లాడితే దేవునికి మనము హితులంగా ఉంటాం, ఎలాంటి మాటలు మాట్లాడితే దేవునికి అంగీకారంగా మనం ఉంటాము అంటే కనుక కొద్ది మాటలను అన్నీ కూడా నేను చెప్పను, కానీ కొద్ది మాటలు ఉన్న సమయంలో మనం పంచుకుందాం. చూడండి, సమయం చూస్తా ఉన్నప్పుడు తగ్గించి మాట్లాడడం అవుతుంది. అందుకనే కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచన భాగమును చదువుకుందాం. 6వ వచనం, సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. మనం ఎలా ఉండాలంటే ప్రతి మనుష్యునికి కూడా ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలి అది మీరు తెలుసుకొనడానికే. మీ యొక్క సంభాషణ అనేటువంటిది ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచి కలిగినదిగా ఉండాలంట. ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు. ఏదైనా ఆహారాన్ని మనం సిద్ధపరిచేటప్పుడు ప్రతి ఆహారంలో కూడా మనం మొదటగా ఏం చేస్తాం? కూర చేసేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు వేయకుండా కూర చేస్తామా? ఉప్పు లేనటువంటి కూర అంట ఒప్పదంట. ఇప్పుడు ఖచ్చితంగా మన యొక్క సంభాషణ కూడా రుచి కలిగిందిగా ఉండాలి అంటే ఎల్లప్పుడూ కూడా ఉప్పు వేసినట్లుగా రుచి కలిగి, మన సంభాషణ కూడా ఎలా ఉండాలా? రుచి కలిగిందిగా ఉండాలంట. అంటే మనం ఏదైనా ఒకటి మాట్లాడుతున్నాము అంటే మన మాటలను వారు సంతోషముగా భుజించగలిగినట్లుగా ఉండాల. అది ఉప్పు వేసినట్లుగా రుచి కలిగిందిగాను కృపా సహితముగా ఉండాలి. ఉప్పు వేసినట్లు రుచిగా ఉండడం అంటే, కూరలు అంటే ఉప్పు వేస్తాం, రుచి వస్తుంది. మరి మాటలు ఉప్పు వేసినట్లు రుచిగా ఉండడం అంటే, చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచన భాగాన్ని చదువుకుందాం. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి
సారము కలుగచేతురు. మీలో ఉప్పు సారము గలవారై ఉండి ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడని చెప్పెను. ఉప్పు మంచిదేనంట. అయితే ఉప్పు ఎలా ఉండాలా? సారము కలిగినటువంటిదిగా ఉండాలా. మీరు ఉప్పు సారము గలవారై ఉంటే ఒకరితో ఒక్కడు ఎలా ఉండాలా? సమాధానంగా ఉండాలి. కూరలో ఉప్పేస్తే రుచి అనేటువంటిది కలిగేది. మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి అంటే మనం ఎలా మాట్లాడాలా? ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి? ప్రతి మనుష్యునికి, ఇక్కడ ఖచ్చితంగా అది అండర్లైన్ చేసుకోండి, ప్రతి మనుష్యునితో మనం మాట్లాడేటప్పుడు మనం ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలా? ఉప్పు వేసినట్లుగా మన సంభాషణ అనేది రుచి కలిగినదిగా ఉండాలి అంటే ప్రతి మనుష్యునితో కూడా మన యొక్క మాటలు ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి. విరోధ భావములతో కానీ, భేదభావములతో కానీ, లేకపోతే కక్షలతో కానీ మనం ఎంత మాత్రమో మాట్లాడకూడదు. విరోధ భావాన్ని మనసులో పెట్టుకొని వెలుపటికి నీవు తేనె పూసినట్లుగా నీవు మంచి మాటలు మాట్లాడినా అది ఉప్పు వేసినట్లు కాదని. ఎక్కడ ఉండాలా సమాధానం అనేది? మన హృదయంలో ఉండాలా? మన మాటలలో కూడా ఏమి ఉండాలా? సమాధానముగా. నీ సహోదరులతో, నీవు ప్రతి మనుష్యునితో నీవు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలా? చాలా మంది మాట్లాడతారు కయ్యానికి కాలు దువ్వుతున్నలాగా ఉంటారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వైరముతో, శత్రుత్వముతో మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వారి నోటను ఎప్పుడు ఇతరుల మీద భేదాలను పుట్టించేటట్లే మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి సంభాషణలు ఏవి కూడా దేవుని దృష్టికి హితమైనటువంటివి కావు. ఏ ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నా, ఏ ఒక్కరితో మనం మాట్లాడినా కూడా మన మాటలు అనేవి ఎలా ఉండాలా? ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలంటే మనం ప్రతి మనుషునితో కూడా సమాధానముగా ఉండాలి. ఒక్కనితో ఒకరు సమాధానముగా ఉండాలి. మనం ఇలా ఉన్నామా? మన మాటలు సమాధానకరంగా ఉంటున్నాయా? మన సంభాషణ మనం ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు సమాధానంగా మాట్లాడుతున్నామా? మన మాటలలో ఎంత దోషం ఉంటుంది అంటే ఇతరులను తిరస్కరిస్తాం. వేలు పెట్టి చూపి నువ్వు ఇటివాడవు, నువ్వు ఇటిదానవు అని వేలు పెట్టి చూపి తిరస్కరించి మాట్లాడుతూ ఉంటాం. శత్రువుల్లాగా భావించి మాట్లాడుతూ ఉంటాం. ఇంకా దానికి మనం ఏం పేరు? నాకు నచ్చని దానిని నేను నచ్చనట్టుగానే మాట్లాడతాను అని మనం కానీ ఖచ్చితంగా ఒక్కరితో ఒక్కరు మనం మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉండాలా? సమాధానంగా ఉండాలి అంటే ఎవరైనా నీ ఎడల తప్పిదం చేశారు, ఎవరైనా నీ ఎడల దోషం చేశారు, నువ్వు సమాధానంగా మాట్లాడాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది? సమాధానాన్ని నువ్వు వెతకాలా దేవుని సన్నిధిలో. నీకు వారు కీడు చేసినా, వారు నీకు నష్టం చేసినా, వారు నిన్ను బాధ పెట్టినా నువ్వు ఎప్పుడు కూడా దేనిని వెతకాలా? సమాధానాన్ని వెతకాలా. వెతికి వెంటాడాలా, సమాధాన పడాలా. సమాధాన పడి మనము సమాధానంగా మాట్లాడుకోవాలి. కానీ కీడును గూర్చి కానీ, దోషభరితమైన మాటలను, శాప వచనాలు కానీ మనం మాట్లాడకూడదు. కృపా సహితమైనటువంటి మాటలను మనము మాట్లాడాల. అంటే మన మాటలు ఎప్పుడు కూడా కృపా సహితమైనవి. అంటే ఇతరుల ఎడల మనం ఎల్లప్పుడూ కూడా ఎలా మాట్లాడాలి అంటే దయ కలిగి మనము మాట్లాడుతున్నట్లుగా ఉండాల. వాని ఎడల మనం ఎప్పుడు కూడా ప్రేమ కలిగి దేవుడు తన యొక్క కృపను మన ఎడల ఎలా విస్తరింపచేసి అపాత్రులమైనటువంటి మన విషయంలో దేవుడు ఎలాగైతే మనతో మాట్లాడుతూ ఉన్నాడో మనం కూడా, అంటే మనం మారు మనసు పొందాలని,
మనము పాపక్షమాపణ పొందాలని, ప్రభు యొక్క కృపను పొందుకోవాలని, ప్రభు కృపలో మనము నిలిచి ఉండాలని, ప్రభు మానక మాటి మాటికి ప్రతి దినము మనతో ఎలా మాట్లాడుతున్నాడో, ఆయన కృపను గురించి, ఆయన ప్రేమను గురించి ఎలా మనం కూడా మన యొక్క మాటలు ఎలా ఉండాలి అంటే, ఇతరులను పోగొట్టుకునే వారిలాగా, ఇతరులను మనము వ్యతిరేకించే వారిలాగా, శిక్షించే వారిలాగా, ఇతరులకు జడ్జి చేసే వారికి లాగా మనం ఉండకూడదు. కృపా సహితం ఏ విధము చేతమైనా సరే దేవుని కొరకు అనేకులను రాబట్టుకునేటట్లుగా మన యొక్క సంభాషణ అనేటువంటిది ఉప్పు వేసినట్లు రుచికరంగానూ, అంతేకాదు కృపా సహితంగా ఉండాలి. ఎవరు సరి అయినటువంటి ప్రత్యుత్తరాన్ని ఇచ్చేవారు అంటే, నిజంగా ఇక్కడ చూడండి, సామెతల గ్రంథము, గబగబన మాటలు 2 మాటలను చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ అధ్యాయము 23వ వచ్చిన భాగమును చదువుకుందాం. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరం. సరిగా ప్రత్యుత్తరం ఇస్తే మనకేం కలిగిద్దంట? సంతోషము అనేది కలుగుతుంది. సరిగా ప్రత్యుత్తరం ఇవ్వడం. ఎవరితోనైనా నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నావో నీవు ప్రశ్నించుకో, నీవు పరిశీలన చేసుకో. సరిగా నీవు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నావా? నీ సంభాషణ అనేటువంటిది ఎలా ఉన్నది? మాటకి మాట మాట్లాడుతున్నావా? దూషణకి దూషణ మాట్లాడుతున్నావా? ఎలా మాట్లాడుతున్నావు? కీడుకు ప్రతి కీడు మాట్లాడుతున్నావా? ఎలా మాట్లాడుతున్నావు? నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా దేవుని యొద్దకు వచ్చిన మన మాటలు ఎలా ఉన్నా సరిగా ప్రత్యుత్తరం ఇవ్వాల. సరిగా ప్రత్యుత్తరం ఇవ్వడం అంటే వాళ్ళన్న మాటకి తగినట్టు మాట్లాడడం కాదు. వారు ఎట్టి మాటలతో మన యొద్దకు వచ్చినా వారిని ఒప్పింప చేయగలిగినటువంటి సాత్వికమైనటువంటి నాలుక, దయగలిగినటువంటి మాటలు అనేటువంటివి మనలో ఉండాలి. సరిగా ప్రత్యుత్తరం ఇవ్వడం అంటే మాటకు మాట, పంచికి పంచి కాదు. గుర్తుపెట్టుకోండి. మీకు ఉత్సాహం, సంతోషం ఎక్కడొచ్చిద్దంటే మాటకు మాట అంటే సంతోషం వస్తుంది. భలే ఇచ్చాను కదా అంటారు. ఏంటి ఇచ్చేది? దేవుడు ఇస్తాడు మనకి, నువ్వు కాదు. మాటకి మాట భలే ఇచ్చాను. ఏంటి ఇచ్చేది? మనం మాటకి మాట చెప్పడం సరి అయినటువంటి ప్రత్యుత్తరం కాదు. సమయోచితమైనటువంటి మాట ఎంత మనోహరము అంటున్నాడు. సమయోచితంగా మాట్లాడడం అనేటువంటిది మనం అలవాటు చేసుకోవాలా. ఇది ఎవరు మాట్లాడగలుగుతారు అని అంటే అక్కడే చెప్తున్నాడు 28వ వచ్చిన భాగంలో, నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును. నీవు సరి అయినటువంటి ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే సమయోచితమైనటువంటి మాట నీ నోట నుంచి వచ్చి అది మనోహరమైనటువంటిదిగా ఉండాలి అంటే నీ మనస్సు ఏమై ఉండాలో తెలుసా? నీతిమంతుని యొక్క మనస్సు అయి ఉంటే నీ నోటన సరి అయినటువంటి ప్రత్యుత్తరం ఇవ్వడానికి నీవు ప్రయత్నం చేస్తావు. నీవు నీతిమంతుడు అయితే, నీ మనస్సు నీతిమంతుని మనస్సు అయితే సరి అయిన ప్రత్యుత్తరం ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. కాబట్టి నువ్వు నీతిమంతుడు అయి ఉండాలా సరి అయిన ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే. అంతేకాదు, ఈ నీతిమంతులు ఎందుకు నీతిమంతుని మనస్సు యుక్తమైనటువంటి ప్రత్యుత్తరం ఇవ్వడానికి ప్రయత్నించునని చెప్తున్నాడు అని అంటే 13:5 వచ్చిన భాగంలో చెప్తున్నాడు కదా, నీతిమంతులకంట కళ్ళ మాట అసహ్యం. ఎందుకు? నీతిమంతులకి కళ్ళ మాట్లాడడం, కళ్ళ మాట అనేటువంటిది హృదయంలో ఒకటి పెట్టుకొని వెనుపటికి మరి ఒక మాట మాట్లాడు, దుర్బుద్ధితోనో, దుర్యోచనలతోనో, దురభిప్రాయములతోనో మోసపూరితమైనటువంటి మాటలను మాట్లాడడం అనేటువంటిది నీతిమంతులకి ఏమిటి అని అంటే కనుక అసహ్యం అంటండి. 11వ అధ్యాయంలో కూడా చెప్తూ ఉన్నాడు కదా, చూడండి
10వ అధ్యాయము 11వ వచన భాగములో నీతిమంతుని నోరు జీవపు ఊట అంటున్నాడు. 21వ వచన భాగములో నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును అంటున్నాడు. 31వ వచన భాగములో నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును అంటున్నాడు. 32వ వచన భాగములో నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. ఎందుకు? నీతిమంతులు మరి యుక్తముగా ప్రత్యుత్తరం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు అంటే నీతిమంతులైనటువంటి వారికి కళ్ళ మాట అనేటువంటిది అసహ్యంగా ఉంటుందంట. నీతిమంతుల నోరు ఎలా ఉంటుంది అంటే జీవపు ఊటగా ఉంటుంది. వారి నోటన వచ్చేటువంటి నీతిమంతుల నోరు ఏం చేస్తుంది అంటే జ్ఞానోపదేశాన్ని అనుగ్రహిస్తుందంట. నీతిమంతుని పెదవులు ఏం చేస్తాయి? ఉపయుక్తములైనటువంటి సంగతులను మాట్లాడతాయంట. కాబట్టి నీతిమంతులు సరి అయినటువంటి ప్రత్యుత్తరం ఇవ్వడానికి, యుక్తమైనటువంటి ప్రత్యుత్తరం ఇవ్వడానికి వారు ఎల్లప్పుడూ కూడా ప్రయత్నించేటువంటి వారిగా ఉంటారు. అంటే వీరే ఇంత ప్రయత్నం చేస్తున్నారు అంటే లోకములో ఎంత దోపు ఉన్నదో, ఎంత అక్రమము విస్తరించిపోతా ఉన్నదో చూడండి. ప్రయత్నించును అంటున్నా వాళ్ళ నోరు ఖచ్చితంగా కళ్ళ మాట అనేటువంటిది వారి నీతిమంతులు. అందుకని మన యొక్క నోటి మాటలను బట్టి మనం ఏమవుతాము? నీతిమంతులమా అపరాధులమా అని మనం తీర్చబడతామని ప్రభు చెప్తున్నాడు. నీతిమంతులైనటువంటి వారు మాత్రమే ఎలాంటి మాటలు మాట్లాడతారు? సమయోచితంగా యుక్తమైనటువంటి ప్రత్యుత్తరాన్ని ఇవ్వడానికి వారు ప్రయత్నం చేసేవారు ఉంటారు. అటువంటి నీతిమంతులంగా ప్రభునందు ఉన్నటువంటి మనము, ప్రభునందు విశ్వాసం కలిగి మనల్ని కూడా ప్రభు ఎందుకు పిలిచాడు? నీతిమంతులుగా చేయట కొరకే మనల్ని పిలిచాడు. ఆ నీతి అనేటువంటిది లోకంలో మనం సంపాదించుకునేవాలి అంటే మన సర్వ శరీరము కూడా మనము స్వాధీనమందించుకునే శక్తి గల వారము కావాలి అంటే ఖచ్చితంగా మన నోటిని, మన నాలుకను మనం ఏం చేయాలా? సాధు చేసేటువంటి వాళ్ళంగా ఉండాలా, సాధు చేసే వాళ్ళలాగా ఉండాలా. కాబట్టి మన నోటిని మన ఇష్టానికి మనం ఊరక మాట్లాడేవాడంట తన తానే నశింపజేసుకుంటాడంట. చూడండి 13వ అధ్యాయము 3వ వచన భాగము. తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకును, ఊరక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకొనును. నోటిని కాచుకునేవాడు తను తాను కాపాడుకుంటాడు. ఊరిక మాట్లాడేవాడు తనకు తానే నాశనాన్ని తెచ్చుకుంటాడు. ఎలా ఉందాం మనం? నోటిని కాచుకునే వారిలాగా ఉందామా? ఊరికే మాట్లాడదామా? మనం మొదట ప్రాక్టీస్ ఏం చేయాలంటే తక్కువ మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. మాట్లాడేటువంటి ఆ మాటలలో ఏముండాలా? దోషము లేనటువంటిదిగా, సమయోచితంగా మాట్లాడడం, యుక్తముగా ప్రత్యుత్తరం ఇవ్వడం. మన సంభాషణ, మనం మాట్లాడింది కొంచెమైనా సరే ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు రుచికరంగా మన సంభాషణ ఉండేటట్లు, అది కృపా సహితమైనటువంటిదిగా ఉండేటట్లుగా మనం ఏం చేయాలా? సాధన అనేది చెయ్యాల. మొదట ఏం తగ్గించుకోవాలా? ఊరికే మాట్లాడడం తగ్గించేసి మన నోటిని కాచుకోవడం, నోటికి చిక్కం పెట్టుకోవడం అనేది మనం మొట్టమొదట చేయాల్సినటువంటి ప్రాక్టీస్. దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి ట్రైనింగ్. ఇప్పుడు ట్రైనర్ ఎవరు? ఆయనే. నేర్చుకునే వాళ్ళం ఎవరు? మనమే. కాబట్టి ఖచ్చితంగా గుర్రాన్ని అయితే సాగు చేస్తున్నారు, అలాగే పక్షుల్ని సాగు చేస్తున్నారు. మనం కూడా మనల్ని మనం మన తండ్రికి అప్పగించుకున్న, నన్ను సాధు చెయ్యి ప్రభువా, నా నోటిని ఏం లేదు, మన బాడీ అంతా అప్పగించవసలా, నీ పెదవులను, నీ నాలుకని దేవునికి సమర్పిస్తే చాలు. ఇవే ప్రభువా నా దగ్గర ఉన్నవి అని చెప్పి దేవునికి మనం అప్పగిస్తే ఖచ్చితంగా ఆయనే సాగు చేస్తాడు. మన పెదవుల మాలిన్యము, మన నోటి నాలుక వలన కలిగిన దోషాన్ని అంతటిని కూడా దేవుడు కడిగి మనల్ని శుద్ధి చేస్తాడు. అతి కృప మరి ప్రభు బలని సమీపించే సంఘానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్.